ఒకసారి ఈ వీడియో क्लिप ని చూడండి। बुकिंग में रिजर्वेशन में S1 में ट्रैवल कर रहे हैं और हमारा स्लीपर में बुकिंग है, पर यहाँ पे सब लोग ऐसे जनरल कोटा की तरह चढ़ गए हैं और ये लोग ऐसे ही ट्रैवल कर रहे हैं और IRCTC में से कोई हेल्प नहीं है। ఈ వీడియోలో ఈమె చెప్పేది ఏమిటంటే ఈమె స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుంది, కానీ తను సీటు దగ్గరికి వెళ్ళేసరికి ఆ బోగి మొత్తంలో ఇలా చాలా మంది జనరల్లో ట్రావెల్ చేసిన వాళ్ళు రిజర్వేషన్లో వచ్చి తమ సీట్లను ఆక్యుపై చేసుకున్నారు। ఈమె రైల్వే వాళ్ళకి ఎన్ని కంప్లైంట్లు చేసినా వాళ్ళు ఏమాత్రం రెస్పాండ్ కాలేదంట। బై ద వే, ఈ వీడియో ఎప్పటిదో పాతది అనుకోకండి, ఇది రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్। స్లీపర్ బోగిల పరిస్థితి ఇలా ఉంటే ఏసీ బోగిల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒకసారి ఈ వీడియో क्लिप ని కూడా చూడండి। सुबह से परेशान हो रहे हैं हम लोग, बच्चों के कपड़े उतार के बैठे हैं। ये कूलिंग नहीं है, ये लग रहा है फैन चल रहा है बस। ये कोई तरीका है क्या? बंदा क्यों बैठता है? ఇక్కడ ఈమె చెప్పేది ఏమిటంటే వాళ్ళు కంఫర్టబుల్ గా ట్రావెల్ చేయడానికి ఏసీ బోగిలో రిజర్వేషన్ చేయించుకున్నారు, కానీ వాళ్ళు ట్రావెల్ చేస్తున్న ఆ ట్రైన్లో ఏసీలు పనిచేయట్లేదు। స్లీపర్ అండ్ ఏసీ బోగిల పరిస్థితి ఇలా ఉంటే ఇక జనరల్ బోగిల పరిస్థితి ఎలా ఉంటుంది కావచ్చు? ఇది చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది। బట్ జనరల్ బోగిలో ప్రజలు ఆటోలో తీసుకెళ్లే గొర్రెలు మేకల్లాగా ప్రయాణిస్తున్నారు। ఒకసారి ఈ వీడియో क्लिप ని చూడండి। दोस्तों 40 डिग्री टेम्परेचर है और ट्रेन का भीड़ देख लीजिए, कुछ इस प्रकार का है और ट्रेन के बाथरूम में देखिए कितने सारे लोग सफर कर रहे हैं। ఎంత దారుణమో కదా। ట్రైన్లో నిల్చోడానికి ప్లేస్ కూడా లేకపోతే దాదాపు 5-6 బాత్రూంలో ఉండి ట్రావెల్ చేస్తున్నారు। ఈ వీడియోలోని ట్రైన్ బీహార్ నుంచి పంజాబ్కి వెళ్తుంది, అంటే ఈ ట్రైన్లోని ప్యాసింజర్లంతా దాదాపు 30 గంటలు ట్రైన్లో ట్రావెల్ చేయాలి। అండ్ పాపం వీళ్ళు 30 గంటల పాటు ఇలా బాత్రూంలో ఉండే ట్రావెల్ చేయాలి। ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, బ్రదర్ వీళ్ళంతా జనరల్లో ట్రావెల్ చేసేవాళ్ళు, అసలు వీళ్ళు టికెట్లు కూడా కొనరు అని। కరెక్టే, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు। అయితే ఒకసారి ఈ వీడియోను కూడా చూడండి। मेरा नाम नीतीश कुमार हुआ, मैं तालचर में पोस्टेड हूँ ALP। मेरा आज ड्यूटी लगा है 10 बजे का, फ्लाइट नहीं चल रहा है और इसी कंडीशन में 12 से 14 घंटा ड्यूटी चलेगा मेरा। यार मत आना इस नौकरी में, ठीक है ना, मत आना, मर जाओ। ఇతను చెప్పేది ఏమిటంటే అతను ఒక అసిస్టెంట్ లోకో పైలట్, ఇతని డ్యూటీ దాదాపు 12 నుంచి 15 గంటలు ఉంటుంది। ఇతను పనిచేయాల్సిన డ్రైవింగ్ క్యాబిన్లో ఫ్యాన్ కూడా పనిచేయట్లేదు అని చెప్తున్నాడు। అసలే రైల్వే డ్రైవింగ్ క్యాబిన్లో బయట కంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది। ఇలాంటి పరిస్థితుల్లో ట్రైన్ నడిపే లోకో పైలట్లు కంఫర్టబుల్గా పర్ఫామ్ చేయాలి అంటే మినిమం ఏసీ ఉండాలి, కానీ మన ఇండియన్ రైల్వే ఫ్యాన్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది। అండ్ దారుణం ఏమిటంటే ఇతను పనిచేస్తున్న ట్రైన్లో ఆ ఫ్యాన్ కూడా పనిచేయట్లేదని ఇతను కంప్లైంట్ చేస్తున్నాడు। ఇతను ఇంకో మాట కూడా చెప్పాడు, దయచేసి ఈ ఉద్యోగంలోకి రాకండి, మీరు భరించలేరు అని। మీలో చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు। పాపం ఇతను కూడా ఇలా ఎన్నో సంవత్సరాలు కష్టపడి చివరికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించి ఉంటాడు, కానీ ఉద్యోగం పొందిన తర్వాత ఇతను ఇక్కడ నరకం అనుభవిస్తున్నాడు। ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, ఎవరికో ఒకరికి ఇలాంటి సమస్యలు వస్తాయి బ్రదర్, అందరికీ వస్తాయా అని। బాధాకరమైన విషయం ఏమిటంటే మన రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసే చాలామంది ఉద్యోగులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు। అందుకే ఈ లోకో పైలట్లు అంతా కలిసి 2022లో భారీ ప్రొటెస్ట్ కూడా చేశారు। ఈ లోకో పైలట్లకి ఈ సమస్య ఎందుకు పెద్దది అంటే ట్రైన్ డ్రైవింగ్ క్యాబిన్ యొక్క టెంపరేచర్ బయట కంటే అట్లీస్ట్ 2 నుంచి 3 డిగ్రీస్ ఎక్కువగా ఉంటుంది। అంటే ఈ లోకో పైలట్లు 45-50 డిగ్రీల టెంపరేచర్లో కంటిన్యూగా 12 నుంచి 15 గంటలు పనిచేయాలి। అది వాళ్ళ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు। మనం ఆ టెంపరేచర్లో 2-3 గంటలు పనిచేస్తేనే దారుణంగా అలసిపోతాం, కానీ వీళ్లకు వేరే ఆప్షన్ లేదు। పైగా ట్రైన్లో ఉన్న వేల మంది ప్రాణాలు వీళ్ళ చేతిలో ఉంటాయి। అలాంటి వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ లేకపోవడం నిజంగా చాలా బాధాకరం। మన ఇండియన్ రైల్వేస్ ఒరిజినాలిటీ ఇలా చూపించడం మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు, కాబట్టి అలాంటి వాళ్ళు ఒకసారి ఈ వీడియోను చూడండి। ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోస్ రీసెంట్గా వచ్చిన వందే భారత్ ట్రైన్స్వి। నిజంగా వందే భారత్ ట్రైన్స్ని తీసుకురావడం ఒక మంచి విషయం। మెల్లమెల్లగా మన ఇండియన్ రైల్వేస్ అప్డేట్ అవుతున్నాయనే ఫీలింగ్ కలుగుతుంది, కానీ మన రైల్వే సిస్టంలో గవర్నమెంట్ మనకు బయట చెప్పని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి। అయితే ఈ ప్రాబ్లమ్స్ ఈ మధ్య వచ్చినవి కాదు। మన ఇండియన్ రైల్వే 2014 కంటే ముందు అత్యంత దారుణంగా ఉండేది, ఇప్పుడు ఎంతో అంత మెరుగైంది, కానీ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది। ఇప్పటికీ మన రైల్వే సిస్టమ్ చాలా వెనకబడి ఉంది। మన దేశంలోకి ఒక కొత్త గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాలు అయింది। త్వరలోనే మనం ప్రపంచంలోనే 3rd బిగ్గెస్ట్ ఎకానమీ కాబోతున్నాం, కానీ ఏం లాభం?
ఇప్పటికీ మన ప్రభుత్వం ప్రజల్ని వారి ప్రాణాలని చీమల్ని పురుగుల్ని చూసినట్టుగా చూస్తుంది. నాకు ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మీరు ఏ బడ్జెట్లో అయినా చూసుకోండి, రైల్వే డిపార్ట్మెంట్కి భారీ ఫండ్స్ అందుతాయి. అయితే కేంద్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్కి అలాట్ చేసే లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోతున్నాయి? అసలు మన రైల్వే వ్యవస్థ ఇంత వెనుకబడి ఎందుకు ఉంది? గవర్నమెంట్ మన దగ్గర నుంచి ఇంత భారీ లెవెల్లో ట్యాక్స్ని కలెక్ట్ చేసి ఆ డబ్బుని రైల్వే డిపార్ట్మెంట్లో పెడుతున్నామని చెప్తున్నప్పటికీ మన రైల్వే వ్యవస్థ ఇంత దీనస్థితిలో ఎందుకు ఉంది? రైల్లో ట్రావెల్ చేయాలి అనుకునే ప్రయాణికులకు సరైన సర్వీసులు అందకపోవడం ఒక ప్రాబ్లం అయితే, కొన్నిసార్లు అయితే ప్రజలు వాళ్ళు బుక్ చేసుకున్న సీట్లను కూడా చేరలేకపోతున్నారు. ఎందుకంటే కొన్ని రైళ్లలో ఆల్వేస్ ప్రజలు కిక్కిరిసి ఉంటారు. మన రైల్వే సిస్టంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు వీటిని సాల్వ్ చేయలేకపోతుంది? అసలు మన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ప్రజెంట్ మన దేశ రైల్వే మినిస్టర్ ఎవరు? నంబర్ 1 పీయూష్ గోయల్, నంబర్ 2 సురేష్ ప్రభు, నంబర్ 3 అశ్విని వైష్ణవ్, నంబర్ 4 నితిన్ గడ్కరీ. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ప్రతిసారి మన ట్రైన్స్లో ఓవర్ క్రౌడింగ్ ఎందుకు ఉంటుందనే విషయం అర్థం చేసుకోవాలంటే ముందు మనం ట్రైన్ ఫార్మేషన్ గురించి తెలుసుకోవాలి. సాధారణంగా ఒక ట్రైన్కి 20 నుంచి 22 బోగీలు ఉంటాయి. అందులో ఏసీ టైర్ 1కి 1 బోగి ఉంటుంది, టైర్ 2కి 2 బోగీలు ఉంటాయి, టైర్ 3కి దాదాపు 6 బోగీలు ఉంటాయి. మిగతా 6 నుంచి 7 బోగీలు స్లీపర్ కోచెస్ ఉంటాయి. ఈ అన్ని బోగీస్లో రిజర్వేషన్ చేసుకుని ఎంటర్ అవ్వాలి. ఈ బోగీల్లో సీట్ల అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మీరు ఇక్కడ ఫోటోలో చూడవచ్చు. స్లీపర్ బోగీలో అన్నిటికంటే ఎక్కువ సీట్లు ఉంటాయి. ఏసీ ఫస్ట్ క్లాస్లో అన్నిటికంటే తక్కువ సీట్లు ఉంటాయి. ఇవి రిజర్వేషన్ బోగీలు కాబట్టి ఇందులో ఎన్ని టికెట్లు ఉంటాయో అంతమంది మాత్రమే ప్రయాణించాలి. ఇక ఈ స్లీపర్ బోగీల తర్వాత 4 జనరల్ బోగీలు ఉంటాయి. వీటికి ఎటువంటి రిజర్వేషన్ ఉండదు. ట్రావెల్ చేసే ముందు స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకొని ఇందులో ట్రావెల్ చేయాలి. అందుకే ఈ జనరల్ బోగీల్లో మ్యాక్సిమం పేద ప్రజలే ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఒక జనరల్ బోగీ కెపాసిటీ 90 మంది మాత్రమే. కానీ ఇందులో ప్రతిసారి 150 నుంచి 200 మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇక పండగల సీజన్ వస్తే ఆ సంఖ్య 300 నుంచి 400 వరకు ఉంటుంది. ఒకరిపై ఒకరు కూర్చొని సీట్ల మధ్య ఉన్న గ్యాప్స్లో పడుకొని మరీ ట్రావెల్ చేస్తారు. సాధారణంగా స్లీపర్ అండ్ జనరల్ బోగీల కాస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ప్రజలు ఇందులో ట్రావెల్ చేస్తూ ఉంటారు. మన రైల్వే డేటా ప్రకారం ట్రైన్లో ట్రావెల్ చేసే ప్యాసింజర్స్లో 95% ప్యాసింజర్లు నాన్ ఏసీ బోగీలో ట్రావెల్ చేస్తారు. మిగతా 5% మాత్రమే ఏసీ బోగీలో ట్రావెల్ చేస్తారు. మీరు ఇక్కడ గమనించారా? ఒక ట్రైన్లో ఏసీ బోగీలే ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ దేశం మొత్తంలో ట్రైన్లో ట్రావెల్ చేసే 95% ప్రజలు నాన్ ఏసీ బోగీలోనే ట్రావెల్ చేస్తారు. అలాగే మన దేశంలో రోజు రోజుకి పాపులేషన్ పెరుగుతుంది. ప్రజలకు ట్రావెల్ చేయాల్సిన అవసరాలు పెరుగుతున్నాయి. కాబట్టి వీళ్లకు ఇప్పుడు ఉన్న రైల్వే సర్వీసులు సరిపోవట్లేదు. ఈ జనరల్ బోగీలు స్లీపర్ బోగీలు సరిపోకపోయేసరికి వీళ్ళు బలవంతంగా రిజర్వేషన్ లేకుండానే ఏసీ బోగీలో ఎంటర్ అయిపోతున్నారు. అందుకే మనకు సోషల్ మీడియాలో ఇదిగో ఇలాంటి వీడియోలు కనిపిస్తున్నాయి. ఇవి చూసే సోషల్ మీడియాలో ప్రజలంతా గవర్నమెంట్కి జనరల్ అండ్ స్లీపర్ బోగీల సంఖ్యను పెంచమని రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దీనికి కంప్లీట్ విరుద్ధంగా బిహేవ్ చేస్తుంది. గత 10 సంవత్సరాల్లో రైల్వే డిపార్ట్మెంట్ ఎన్ని ఏసీ సీట్లను పెంచిందో అందులో సగం జనరల్ సీట్లను, నాన్ ఏసీ సీట్లను పెంచింది. గత 10 సంవత్సరాల్లో మన ఇండియన్ రైల్వే 12,70,000 సీట్లను పెంచింది. అందులో కేవలం 4,48,000 సీట్లు మాత్రమే స్లీపర్ బోగీలకు, జనరల్ బోగీలకు కేటాయించారు. మిగతా 8 లక్షల సీట్లు ఏసీ బోగీలకు పెంచారు. అదేంటి బ్రో, నాన్ ఏసీలో ప్లేసులు సరిపోకపోతేనే ప్రజలు ఏసీ కంపార్ట్మెంట్లో పరిగెడుతున్నారని మీరు ఇందాకే చెప్పారు. మరి గవర్నమెంట్ ఇలా ఎందుకు చేస్తుంది అంటే ఇదే కదా అసలైన సమస్య. అయితే ప్రభుత్వం ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంది అంటే దానికి మేజర్ రీజన్ ప్రాఫిట్. మన ప్రభుత్వమే కాదు, ప్రపంచంలో ఏ ఆర్గనైజేషన్ చూసుకున్నా వాళ్ళు ముందు ప్రాఫిట్కి ప్రయారిటీ ఇస్తారు. మన ఇండియన్ రైల్వే కూడా అదే చేసింది. ఎందుకంటే నాన్ ఏసీలో ట్రావెల్ చేసే ప్యాసింజర్ల కంటే ఏసీ బోగీల్లో ట్రావెల్ చేసే ప్యాసింజర్లతోనే మన ఇండియన్ రైల్వేకి ఎక్కువగా లాభాలు వస్తాయి. అందుకే గవర్నమెంట్ కూడా ఏసీ సీట్ల సంఖ్య పెంచుకుంటూ పోతుంది.
అందుకే మీరు గమనించండి, ప్రజెంట్ ఉన్న రైళ్లలో చాలా వరకు ఏసీ బోగీల సంఖ్య పెరిగాయి. ఫ్యూచర్లో కూడా మన ఇండియన్ రైల్వే దీన్నే కంటిన్యూ చేయబోతుంది. మన ఇండియన్ రైల్వేకి మొత్తం 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. 2019-20 డేటా ప్రకారం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు 1000 వరకు ఏసీ బోగీలు తయారు చేశాయి. అదే 2024-25 సంవత్సరంలో ఈ సంఖ్య 2500కు చేరబోతుంది. కానీ స్లీపర్ బోగీల విషయానికి వస్తే ఈ సంవత్సరం వీళ్ళు కేవలం 278 స్లీపర్ బోగీలు మాత్రమే తయారు చేస్తున్నారు. దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది, మన ఇండియన్ రైల్వే కేవలం ప్రాఫిట్స్ పైన మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఇక్కడ మన ఇండియన్ రైల్వేస్ మెల్లమెల్లగా అడ్వాన్స్ అవుతున్నాయని ఆనందపడాలా, లేదా సామాన్య ప్రజలకు సరైన ఫెసిలిటీస్ కల్పించలేకపోతున్నామని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. చాలా మంది చెప్పేది ఏమిటంటే, మన ఇండియన్ రైల్వే సిస్టమ్ అడ్వాన్స్ అయితే చాలా మంచి విషయం, కాకపోతే సామాన్య ప్రజలకు సరైన సర్వీస్ ఇవ్వనప్పుడు ఎంత అడ్వాన్స్ అయితే మాత్రం ఏం లాభం అంటున్నారు. నేను మీకు ఇందాకే చెప్పాను, ఏసీ బోగీలో ట్రావెల్ చేసే ప్యాసింజర్లు కేవలం 5% మాత్రమే ఉన్నారు. మిగతా బోగీస్లో 95% ప్యాసింజర్లు ట్రావెల్ చేస్తారు. అయినా కూడా గవర్నమెంట్ ఏసీ బోగీల సంఖ్య పెంచుకుంటూ పోతుంది. నాన్ ఏసీ కంపార్ట్మెంట్లను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మన ఇండియన్ రైల్వే మొత్తాన్ని గవర్నమెంట్ రన్ చేసినప్పుడే సామాన్య ప్రజలకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే ప్రభుత్వం రైల్వేస్ని ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్తుందో ప్రజలంతా రోడ్డు ఎక్కేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వమే ప్రజలకు సరైన ఫెసిలిటీస్ ఇవ్వలేకపోయింది. అలాంటిది ప్రైవేట్ వాడు వచ్చి ఏమిస్తాడు? ఇంకా వాళ్ళ ఫోకస్ కంప్లీట్గా ప్రాఫిట్ పైనే ఉంటుంది. అలాంటి వాళ్ళు సాధారణ ప్రజల సమస్య గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఎప్పుడైతే సాధారణ ప్రజలకు ట్రావెల్ చేయడానికి ఒక రైల్లో తగిన బోగీలు ఉండవో అప్పుడు వాళ్ళు రిజర్వేషన్ లేకుండా మెల్లగా ఏసీ కంపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిపోతారు. అలాంటప్పుడు ఏసీ కంపార్ట్మెంట్లో టికెట్ తీసుకున్న వాళ్ళు కూడా గవర్నమెంట్కి అగెన్స్ట్ అయిపోతారు. ఎందుకంటే ఏసీ సర్వీస్ కోసం వాళ్ళు డబ్బులు కట్టారు. అలాంటి వాళ్ళ సీట్ని బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆక్యుపై చేస్తే వాళ్ళెందుకు ఊరుకుంటారు? ప్రజెంట్ మన దేశంలో అదే జరుగుతుంది. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది నార్మల్ ట్రైన్స్ గురించి. ఇక స్పెషల్ ట్రైన్ల విషయానికి వస్తే వాటి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ట్రైన్స్ అంటే పండగల సీజన్లో ప్రజలు ఎక్కువగా ట్రావెల్ చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం అడిషనల్గా అలాట్ చేసిన ట్రైన్లు. మీ అందరికీ తెలుసు, నార్త్ నుంచి చాలామంది ప్రజలు మన సౌత్కు వచ్చి పనిచేస్తూ ఉంటారు. దీపావళి, హోలీ లాంటి పండుగలు నార్త్లో చాలా పెద్ద పండుగలు. అందుకే ఆ సమయంలో మన సౌత్ నుంచి భారీ సంఖ్యలో నార్త్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైన్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. दोस्तों देख सकते हैं प्लेटफॉर्म में हमारी एंट्री हो रही है और भीड़ का हालत देखिए दोस्तों, बिल्कुल भीड़ आउट ऑफ कंट्रोल है यहाँ पे। दोस्तों ये कोई जनरल कोच नहीं बल्कि ये संपूर्ण क्रांति का थर्ड एसी है। देख सकते हैं क्या ही हालत हो। అసలే పండగల సీజన్లో ప్రజలు ట్రావెల్ చేయడానికి రైళ్లలో సీట్లే దొరకవు. అలాంటిది పండగల సీజన్లో ట్రావెల్ చేసే వారి కోసం మన ఇండియన్ రైల్వే డైనమిక్ ప్రైజింగ్ సిస్టమ్ తీసుకువచ్చింది. ఇక్కడ డైనమిక్ ప్రైస్ అంటే ఎలాగో పండగల సమయంలో రైల్వే సీట్ల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు ఈ సీట్లను బుక్ చేసుకున్న కొద్దీ వాటి రేట్లు పెరుగుతూ ఉంటాయి. అంటే డిమాండ్ ఎక్కువగా ఉంటే సీట్ల రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి సాధారణ సమయంలో స్లీపర్ బోగీలో ఒక సీట్ కాస్ట్ 800 రూపాయలు ఉంటే ఫెస్టివల్ సీజన్లో ఈ కాస్ట్ 2600కు చేరుతుంది. ఏసీ టైర్ 2లో నార్మల్ ప్రైస్ 2900 ఉంటే పండగల సీజన్లో ఇది 9300కు చేరుకుంటుంది. ఇలా విపరీతంగా రైల్వే ఛార్జెస్ పెరగడంతో టికెట్లు కొని ట్రావెల్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా అసలు టికెట్సే కొనకుండా జనరల్ బోగీలోకి ఎక్కేస్తారు. ఇంకొంతమంది అయితే 10,000, 9,000 పెట్టి రైల్లో వెళ్లే బదులు అదే కాస్ట్లో ఫ్లైట్లో ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి అటు షిఫ్ట్ అయిపోతారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే టికెట్ ప్రైజెస్ ఇంతగా పెరగడంతో జనరల్లో టికెట్ కొనే వాళ్ళు కూడా అంత డబ్బు పెట్టి కొనకుండా ఫ్రీగా ట్రైన్ ఎక్కేస్తారు. అందుకే మీరు పండగ సీజన్లో గమనించండి, రైల్వే స్టేషన్లు, రైళ్లు అన్ని ప్రజలతో నిండి ఉంటాయి. ప్రజలు ఒకరిపై ఒకరు కూర్చొని ట్రావెల్ చేస్తుంటారు, లేదా ఇదిగో ఇలా బాత్రూంలో కూర్చొని ట్రావెల్ చేస్తూ ఉంటారు. మన దేశంలో రోజు రోజుకి పాపులేషన్ పెరుగుతుంది, అలాగే ట్రావెల్ చేసే ప్యాసింజర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. దేశంలో ప్యాసింజర్ల సంఖ్య పెరుగుతుంది కానీ రైళ్ల సంఖ్య, అందులో సీట్ల సంఖ్య మాత్రం పెరగట్లేదు. అందుకే రాను రాను ఈ సమస్య మరింత సివియర్ కానుంది. మీరు చెప్తే నమ్మరు, లాస్ట్ ఇయర్ దాదాపు 1,40,00,000 ప్యాసింజర్ టికెట్లు వెయిటింగ్లో పడడంతో వాళ్ళకు సీట్ బుక్ అవ్వలేదు. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ట్రావెల్ చేయకుండా ఉండరు కదా, కాబట్టి వాళ్ళు టికెట్ లేకుండానే కనిపించిన బోగిలో ఎక్కేస్తారు. టికెట్ కలెక్టర్ కనిపిస్తే అతనికి 500, 1000 ఇచ్చేస్తే తను కూడా ఏమీ అనకుండా వదిలేస్తాడు.
ఇలాంటి కారణాల వల్ల ఈ మధ్య మనం సోషల్ మీడియాలో ఇదిగో ఇలాంటి వీడియోస్ చూస్తున్నాము. రైల్లో ప్రయాణించే ప్రయాణికుల పరిస్థితి ఇలా ఉంటే ఈ రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి కూడా అంత గొప్పగా ఏమీ లేదు. 2023 డేటా ప్రకారం మన ఇండియన్ రైల్వేస్లో దాదాపు 12 లక్షల మంది పనిచేస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం ఈ రైల్వే డిపార్ట్మెంట్లో దాదాపు 1,20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 3 లక్షలకు చేరింది. అంటే ప్రజెంట్ మన రైల్వే డిపార్ట్మెంట్లో 12 లక్షల మంది పనిచేస్తున్నప్పటికీ ఇంకా 3 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సేఫ్టీ కేటగిరీలో దాదాపు 1,52,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సేఫ్టీ కేటగిరీలు. అందుకే చాలామంది చెప్పేది ఏమిటంటే ప్రజెంట్ మన దేశంలో జరుగుతున్న రైల్వే యాక్సిడెంట్లకు ఇదే మేజర్ కారణం. రైల్వే సేఫ్టీ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి ఉద్యోగులే లేనప్పుడు తప్పకుండా యాక్సిడెంట్లు జరుగుతాయి. మరి అలాంటప్పుడు ఖాళీగా ఉన్న ఈ 1,52,000 ఉద్యోగాల్ని ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయట్లేదు? రైల్వే డిపార్ట్మెంట్లో సరిపడా ఉద్యోగులే లేకపోవడంతో ఉన్న ఉద్యోగులు ఓవర్ టైం చేయాల్సి వస్తుంది. రైలు నడిపే లోకో పైలట్లు 12 నుంచి 15 గంటలు పనిచేస్తున్నారు. పాపం వీళ్లకు సరిపడా హాలిడేస్ ఉండవు కాబట్టి సరైన రెస్ట్ కూడా దొరకదు. కొన్ని డిపార్ట్మెంట్లో అయితే ఎంప్లాయీస్ డబుల్ షిఫ్ట్లో పనిచేస్తున్నారు. అలాగే ఈ రైల్వే అఫీషియల్స్ యొక్క హైరార్కీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి కింద పనిచేసే వాళ్ళు వాళ్ళ అధికారుల పైన సరైన కంప్లైంట్ ఇవ్వరు. అలా చేస్తే వాళ్ళ ఉద్యోగం పోతుంది అనే భయం. మీరు చెప్తే నమ్మరు, మన రైల్వే డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ షార్టేజ్ కారణంగా కొన్ని రైల్వే స్టేషన్లో అయితే టికెట్లు ఇచ్చే అధికారులు కూడా లేరు. ఉన్న ప్లేసెస్లో ప్యాసింజర్ల క్యూ ఇలా భారీగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మన రైల్వేస్కే నష్టం. ఎందుకంటే టికెట్ కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ టికెట్ ఇచ్చేవాడే లేనప్పుడు ప్యాసింజర్లు అఫ్కోర్స్ టికెట్ లేకుండా రైలు ఎక్కేస్తారు. లేదా ఈ టికెట్ ఇచ్చే మెకానిజం మొత్తాన్ని ప్రైవేట్ కంపెనీస్ల చేతిలో పెడతారు. ఈ ప్రైవేట్ కంపెనీలు ఊరికే చేస్తాయా? ప్రతి టికెట్ పైన 3% కమిషన్ తీసుకుంటాయి. ఎటు చూసినా ఇక్కడ లాస్ మన ఇండియన్ రైల్వేస్కే జరుగుతుంది. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్ 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు మరి వీళ్ళు రిక్రూట్మెంట్ ఎందుకు చేయట్లేదు? మన రైల్వే దగ్గర తగిన డబ్బులు లేవా అంటే అది కూడా కాదు. ప్రతి బడ్జెట్లో రైల్వే డిపార్ట్మెంట్కి భారీ మొత్తంలో ఫండ్స్ని కేటాయిస్తారు. రీసెంట్గా వచ్చిన బడ్జెట్లో కూడా మన ఇండియన్ రైల్వేస్కి 2.5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ హయాంలో వచ్చిన బడ్జెట్తో కంపేర్ చేస్తే మన రైల్వే డిపార్ట్మెంట్కి వచ్చిన ఈ ఫండ్స్ 10 రెట్లు ఎక్కువ. అయినప్పటికీ మన ఇండియన్ రైల్వే పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు ఉంది అంటే దానికి ఒక మేజర్ కారణం ఉంది. అదేంటంటే గత 5-10 సంవత్సరాలుగా మన ఇండియన్ రైల్వేస్ ఆల్రెడీ ఉన్న ట్రాక్స్ని మెయింటైన్ చేయకుండా, రిపేర్ చేయకుండా కొత్త ట్రాక్స్ని వేయడం పైన ఫోకస్ పెట్టింది. ఒక రిపోర్ట్ ప్రకారం 2017 నుంచి 21 సమయంలో దాదాపు 1127 ట్రైన్లు పట్టాలు తప్పాయి. ఈ యాక్సిడెంట్లో దాదాపు 26% యాక్సిడెంట్లు పాత ట్రాక్స్ని సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల జరిగింది. మీరు ఈ గ్రాఫ్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ పాత ట్రాక్స్ని రిపేర్ చేయడం, మెయింటైన్ చేయడం కంటే కూడా కొత్త ట్రాక్స్ని కన్స్ట్రక్ట్ చేయడం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అని. అలా చేయడం తప్ప అంటే కాదు. కొత్త ట్రాక్స్ని వేయాలి, కానీ పాత ట్రాక్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే అది కూడా ప్రాబ్లమే కదా. ఇంకో రిపోర్ట్ ప్రకారం తెలిసింది ఏమిటంటే ప్రతి సంవత్సరం మన రైల్వే డిపార్ట్మెంట్ ఇన్ని వేల కిలోమీటర్ల పాత ట్రాక్స్ని రెనోవేట్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంటుంది. కానీ వీళ్ళు ప్రతి సంవత్సరం ఆ టార్గెట్ని కంప్లీట్ చేయట్లేదు. అందుకే ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. రీసెంట్గా బాలాసూర్లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ విషయానికి వస్తే దానికి ప్రధానమైన కారణం సిగ్నలింగ్ సిస్టంలో ప్రాబ్లం. ఈ సిగ్నల్ సిస్టమ్ పైన కూడా మన ఇండియన్ రైల్వే మెల్లమెల్లగా ఇన్వెస్ట్ చేయాల్సిన డబ్బును పెంచుకుంటూ పోతుంది. గత 5-10 సంవత్సరాల నుంచి చూస్తే మనందరికీ రైల్వే యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగాయి అనిపిస్తుంది. కానీ ప్రీవియస్ డేటాతో కంపేర్ చేస్తే యాక్సిడెంట్లు తగ్గాయి. కాకపోతే సోషల్ మీడియా కారణంగా ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా అది ప్రజల్లోకి వచ్చేస్తుంది. దానివల్ల మనకు ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనిపిస్తుంది. అలా అని ప్రజెంట్ గవర్నమెంట్ ఇండియన్ రైల్వేని ప్రాపర్గా మేనేజ్ చేస్తుంది అని కాదు. ప్రజెంట్ గవర్నమెంట్లో కూడా అనేక లూప్ హోల్స్ ఉన్నాయి. అందుకే కదా ప్రతి సంవత్సరం వందల మంది రైల్వే యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజెంట్ గవర్నమెంట్ మన రైల్వే సిస్టమ్ని అప్డేట్ చేయడానికి చాలా పనులు చేస్తుంది. మన రైల్వే టెక్నాలజీని అడ్వాన్స్ కూడా చేస్తుంది. కాకపోతే వీళ్ళు రైల్వే సేఫ్టీ పైన కూడా తగిన దృష్టి పెట్టాలి. అలాగే ఈ ఓవర్ క్రౌడింగ్ సమస్యను కూడా తగ్గించేందుకు తగిన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ సమస్య అనేది రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఈ విషయంలో ప్రెజెంట్ గవర్నమెంట్ మాత్రం ప్రాపర్గా పనిచేయట్లేదు అనే విషయాన్ని ప్రజలు చాలా క్లియర్గా గమనిస్తున్నారు. నా ప్రకారం దీనికి ఒక సొల్యూషన్ ఏమిటంటే వెంటనే స్లీపర్ బోగీలు అలాగే జనరల్ బోగీల సంఖ్యను పెంచాలి. ఐ నో వీటి వల్ల ప్రభుత్వానికి పెద్దగా లాభాలు రాకపోవచ్చు,
కాకపోతే ప్రభుత్వాలు పనిచేసేది ప్రజల క్షేమం కోసం, ప్రజల అవసరాలు తీర్చడానికి. కాబట్టి ఈ విషయంలో ప్రాఫిట్స్కి ప్రయారిటీ ఇవ్వకుండా ప్రజల క్షేమాన్ని చూస్తే బాగుంటుంది. ఒకవేళ గవర్నమెంట్కి ప్రాఫిట్సే కావాలి అంటే వందే భారత్ లాంటి అడ్వాన్స్ ట్రైన్స్లో కాస్త ప్రైజెస్ పెంచినా పర్లేదు. ఎందుకంటే ప్రజల క్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాలు ప్రతి చోట ప్రాఫిట్స్ని చూడకూడదు. అలా చూస్తే అలాంటి ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలవదు. జనరల్ క్లాసులో ఇదిగో ఈ విధంగా కిక్కిరిసి ప్రయాణించే వాళ్ళు తమ ప్రాణాలని రిస్క్లో పెడుతున్నారు. రేపు ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగి వేల మంది ప్రాణాలు పోతే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పైగా రైళ్లలో సరిపడా బోగీలు లేని కారణంగా రిజర్వేషన్ లేకుండా ప్రజలు ఏసీ బోగీల్లోకి ఎంటర్ అవుతున్నారు. దాంతో ఎక్కువ డబ్బులు పెట్టి ఏసీ బోగీలో బుక్ చేసుకున్న ప్రజలు ప్రభుత్వానికి అగెన్స్ట్గా మారుతున్నారు. ఈ లెక్కన చూస్తే అటు పేద ప్రజలు ఇటు మిడిల్ క్లాస్ ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి అగెన్స్ట్గా మారుతున్నారు. అలాంటప్పుడు మేజర్గా నష్టపోయేది పవర్లో ఉన్న ప్రభుత్వమే. రీసెంట్గా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ ఎక్కువగా రావడంతో ప్రజల్లో మన రైల్వే సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ గురించి, ప్రాబ్లమ్స్ గురించి అవేర్నెస్ వచ్చింది. దాంతో చివరికి ప్రభుత్వమే దిగి వచ్చి 2500 కొత్త జనరల్ బోగీలు తయారు చేయబోతున్నట్టుగా ప్రకటించింది. యాక్చువల్గా ఇది మన రైల్వే డిపార్ట్మెంట్ ప్లానింగ్లో లేదు. కానీ ప్రజల నుంచి కంప్లైంట్స్ పెరగడంతో, ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఎఫెక్ట్ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అందుకే నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, మీరు ఉంటున్న ఏరియాలో లేదా మీరు ట్రావెల్ చేసే ఏరియాలో ఎక్కడైనా ప్రాబ్లం కనిపిస్తే వెంటనే మీ స్మార్ట్ ఫోన్ని తీసి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేయండి. ప్రతి ప్రాబ్లం గురించి మాట్లాడండి, పవర్లో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. అందులో భాగంగానే నేను ఈ వీడియోని చేస్తున్నాను. మీ బాధ్యత ఏమిటంటే ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ప్రజల్లో ఈ విషయం పైన అవగాహన వచ్చేలా చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా పవర్ మామూలుది కాదు. సోషల్ మీడియా కారణంగా లాస్ట్ ఎలక్షన్లో ప్రభుత్వాలే పడిపోయాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సోషల్ మీడియా మూవ్మెంట్లో భాగం అవ్వండి. అన్యాయాల్ని, అక్రమాల్ని ప్రశ్నించండి. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే ఈ వీడియోని మీ ప్రతి సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేయండి. మన ఇండియన్ రైల్వేస్పై ప్రజల్లో ఒక అవగాహన తెచ్చే ప్రయత్నం చేయండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, ప్రజెంట్ మన దేశ రైల్వే మినిస్టర్ ఎవరు? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 3, అశ్విని వైష్ణవ్. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.